హైదరాబాద్ పాత బస్తీలో ఆటో డ్రైవర్లు సంపూర్ణ సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తమ ఉపాధి దెబ్బతింటుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో ఓలా, ర్యాపిడో డ్రైవర్లు కూడా భాగస్వాములై ధర్నా చౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. ఆటోలను బహిష్కరించాలి. అదే విధంగా ఈ ఓలా, ఊబర్ లాంటి ఏవైతే బయట అంటే వేరే యాప్ల ద్వారా నడుస్తుందో అది కూడా బ్యాన్ చేయాలి, మా జీవితాలను కాపాడాలి అని చెప్పేసి ధర్నా చౌక్ దగ్గర పూర్తిగా ఆటో వాళ్ళు ధర్నా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏదైతే అంటే జిల్లాల వారీగా వచ్చే ఈ ఆటోల వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈవెన్ చలాన్లు కూడా అంటే మమ్మల్ని అక్యూజ్ చేస్తున్నారు వాళ్ళు చేసే తప్పులకి అని చెప్పి ఇప్పటికే ఇటు ఆటో వాళ్ళు మాత్రం వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర మాత్రం ఇక్కడ చూడొచ్చు మొత్తం పెద్ద ఎత్తున ఆటో వాళ్ళు అంటే ప్రతి ఏరియా నుంచి ఇక్కడ ఆటో వాళ్ళు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అంటే పూర్తిగా అంటే ఈ జిల్లాల ఆటోల వల్లనే మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అన్న మీ పేరు? కృష్ణ. ఏరియా నుంచి వచ్చారు? రామంతాపూర్ నుంచి వచ్చిన. ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఉన్న సమస్యలు ఏమిటి? మా డిమాండ్స్ ఏం చెప్తాం, మామూలుగా వచ్చినాక ఈ ఓలా, ర్యాపిడో వచ్చినాక మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఘోరాతి ఘోరం అయిపోయింది. 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది ఫేర్ పెరిగి. 11 రూపాయలు కిలోమీటర్ ఫేర్ పెరిగి 11 సంవత్సరాలు. కిరణ్ కుమార్ రెడ్డి పెంచిండు. కేసీఆర్ హయాంలో పెరగలే, ఎవరి హయాంలో పెరగలే, కిరణ్ కుమార్ రెడ్డి పెంచిపోయిండు. అప్పుడు ఎంత ఉండే అమ్మా? 30 రూపాయలు గ్యాస్ ఉండే, ఈ రోజు 60 రూపాయలు గ్యాస్. అప్పుడు 3000 రూపాయలు ఇంటికినే ఉండే, ఇప్పుడు 7000 రూపాయలు. అప్పుడు బియ్యం 30 రూపాయలు కిలో ఉండే, ఈ రోజు 60 రూపాయలు. అదే రేట్ ఇస్తే పిల్లలు పెద్దగైపోయారు. మా చిన్నగా ఉన్నప్పుడు 500-600 సంపాదిస్తే బతికేటోళ్ళం హాయిగా. ఇప్పుడు 400 వస్తే ఇంటికి ఏం కట్టాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి? మరీ ఘోరం. 10 కిలోమీటర్లు పోతే 120 రూపాయలు ఇస్తే ఏం బతుకుతామమ్మా? ఎట్లా బతకాలి? కస్టమర్లు ఏమో మేము ఎందుకు ఎక్కువ ఇవ్వాలి పోయి, మీరు ఏమైనా ఉంటే ర్యాపిడోలో అడగంటారు. ఈ డిస్ట్రిక్ట్ ఆటోలు వచ్చేసినాయి. ఎట్లా వచ్చేసినాయి అంటే డిస్ట్రిక్ట్ ఆటోలు వాళ్ళకు అడిగేటోళ్ళు లేరు. ఇలా బంద్ అని చెప్పి ఇంతమంది డ్రైవర్లు వాళ్ళ కడుపులు కట్టుకొని ఇలా ఉంటే ఇంకా నడిపేటోళ్ళు నడుపుతూనే ఉన్నారు. వాళ్ళకు ఇప్పుడు మేము రేటు వేస్తే వాళ్ళకు వాళ్ళు తీసుకోరా? రేటు వేస్తే వాళ్ళు తీయరా పైసలు? రేటు వేస్తే వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అక్కడికి రాదా పైసలు? ఎవరైనా వచ్చి నడిపేటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, 100 మంది. సిటీలో 60,000 మంది ఆటోలు ఉన్నాం మేము. 60,000 మంది ఓన్లీ సిటీ ఆటోలో ఉన్నాం. 2.5 లక్షలు మా పర్మిట్. మేము బండి కొనాలంటే 6 లక్షల రూపాయలు కావాలి. వాళ్ళు 2 లక్షల బండి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు. అరే మాకెట్లా నడుస్తుంది అమ్మా? మేము కిరాయి కట్టుకోవాలి. మీరు ఊర్లోకి పోతారు, పొలం పని చేస్తారు, ఏదైనా చేసుకొని పడతారు. మేము పుట్టిన అయ్యేదే, సచ్చిన అయ్యేదే, మాకు వేరే జాగా లేదు. మేము 18 సంవత్సరాల నుంచి నేను ఆటో డ్రైవర్ అవుతున్నాను. 18 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్నే. ఎదగలే, ఏం ఎదగలే. ఆ రోజు ఆటో డ్రైవర్నే, ఈ రోజు ఆటో డ్రైవర్నే. ఆ రోజు 1,00,000 రూపాయలు ఉండే ఆటో, ఈ రోజు 6 లక్షలు ఉండే ఆటో. ఎట్లా బతకాలి? పిల్లల్ని తీసుకొని ఎట్లా బతకాలి? ఏం పని చేసుకోవాలి? అరే కాదనా, మామూలుగా ఉప్పర్ పనులు చేస్తే 10 సంవత్సరాల వాళ్ళకి 600 ఉంటే 1200 అయింది. ఆటో డ్రైవర్లకు ఏమైంది? వీళ్ళు కంపెనీలో ర్యాపిడో అని చెప్పి, ఓలా అని చెప్పి, ఊబర్ అని చెప్పి వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మమ్మల్ని మా కష్టాన్ని దోచుకుంటారు వాళ్ళు. మా కష్టం మాది, పెట్రోల్ మాది, గ్యాస్ మాది, టైం మాది. 4 కిలోమీటర్లు బుకింగ్ ఉంటే పోతాం, క్యాన్సిల్ చేసేస్తారు. ఏమనంటే సరే ఒక్క బుకింగ్ చేసుకుంటారా అంటే ఒక్కడు 4 బుకింగ్ చేస్తాడు. ఓలా బుక్ చేస్తాడు, ర్యాపిడో బుక్ చేస్తాడు, ఊబర్ బుక్ చేస్తాడు, ఇంకా కొత్త ఏమైనా ఉంటే బుక్ చేస్తాడు. బైక్ ఈ బైక్ అయితే ఏందన్నా నాకు అర్థం కాదు. వాళ్ళు జాబ్ చేసుకుంటా బైక్ నడుపుతారు, వాళ్ళు వేరే పనులు చేసుకోలేరా? కానీ మేము ఏం పనులు చేసుకోవాలి? మేము ఏ పనులు చేసుకోలేము. ఒక్కసారి ఆటో డ్రైవర్ ఫిక్స్ అయినాక వాడు వేరే పని చేయడు. ఒక్కసారి కాకి షర్ట్ వేసుకున్నాక వాడు వేరే పని చేయలేడు, ఏ పని నడపలేడు, ఏ ఉప్పరు పారగాన్ లెక్క పోలేడు, ఒక మేస్త్రి లెక్క పోలేడు. దీని పవరికి ఒక్కసారి వచ్చిందంటే ఒంటి మీద ఒకరి కింద తలకాయ కింద పెట్టి బతికే ప్రొఫెషన్ కాదు ఇది. ఒకరి ముందు బరాబర్ ఉండే ప్రొఫెషన్ ఇది. అట్లాంటి మమ్మల్ని ఎట్లా చేసేసిరంటే బిచ్చపల్లకనే ఆధ్వర్యం. మీరు రాత్రి చూడండి, జూబ్లీ బస్ స్టాండ్ లా బైకులు తీసుకొని ఉప్పల్ రింగ్ రోడ్ కి బైక్ మీద 200 అడుగుతుండన్న. ఆటో వాడు 50 రూపాయలు అడిగితే షేరింగ్ ఆడి ఇంటికి పోతా 50 రూపాయలు ఉంటే 4 ఎక్కించుకొని పోదామంటే ఎక్కడాడు. బైక్ వాడికి 200 ఇచ్చాడు. ఎందుకంటే ఆటో అలంగా పట్టుకపోతుందా? ఆటో వాడు వర్షానికి ఆపుతాడా? ఆటో వాడు చలికి ఆపుతాడా? ఆటో వాడు ఏమైనా ముందుంటాడా? నేను ఆటో డ్రైవర్, నేను నైట్ నడుపుతా, పెద్ద ఆ ఏరియాలో నడుపుతా, హైటెక్ సిటీలో అక్కడ ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలని. సరే వాళ్ళు ఎట్లా ఉన్నా సరే
వాళ్ళు ఎట్లా ఉన్నా సరే వాళ్ళ సేఫ్టీ మాకు ముఖ్యం. వాళ్ళ సేఫ్టీ మాకు ముఖ్యం. 2 రూపాయలు ఎక్కువ అడుగుతాం మేము. మొన్ననే 10 డౌన్ సీట్ల ఒక 2 లేడీస్ ఎక్కించుకున్నాం. వాళ్ళు జర కొంచెం ఎక్కువ ఇక మనం చెప్పొద్దు. అన్న తీసుకపోతా అంటే అదే తీసుకపోతా అమ్మా. వాళ్ళకి ఒకటి చెప్పిన, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అంటే మనోళ్ళే కానీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. నేనన్నా యువర్ సేఫ్టీ ఈజ్ అవర్ ప్రైడ్, యువర్ సేఫ్టీ ఈజ్ ఆటో డ్రైవర్ ప్రైడ్. ఎప్పుడైనా ఆటో డ్రైవర్లు మీ సేఫ్టీ గురించి ఆలోచిస్తాడమ్మా. ఆటో డ్రైవర్లు ఎక్కువ తీసుకొని లక్షలు సంపాదించుకొని కోట్లు సంపాదించుకొని ఎవరో బంగారం అంతా మా భార్య బంగారం, మా పిల్లల బంగారం అంతా మానవాడి ముఖంలో ఉంది. మానవాడికి మిత్రులు కట్టడానికి అయిపోయింది మా పరిస్థితి. పిల్లల ఫీజులు ₹1,00,000, 2 పిల్లలు ఉంటే 2కి ₹1,00,000. నెలకు వాడు ఫీజు కట్టకపోతే పిల్లల్ని పంపించేస్తాడు. ఎవరు అడిగి చూడాడు. 10 కిలోమీటర్లు పోతే ₹100 డ్యూటీ వేసి పాలిస్తారా? జిల్లాల ఆటోలు మరి లోపలికి ఎవరు ఎంట్రీ చేస్తున్నారు, ఎవరు రాణిస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అందరు రండి భాई, अंदर రండి, हैदराबाद जहाँ समुद्र है आओ जियो. अरे यहाँ पर ऐसे वाला क्या कर रहा भैया, यहाँ पर ऐसे वाला क्या कर रहा? यहाँ पर 50 साल से ऑटो चलाते वाले, 30 साल से ऑटो चला, मैं खुद 20 साल से चला रहा हूँ ऑटो. నేను 20 ఏళ్ల నుంచి 18 ఏళ్ల నుంచి ఆటో నడుపుతున్నా మేడం. 2010 అంటే 2025 అంటే 15 ఏళ్ల నుంచి ఎంతో మంది యూనియన్స్ ఉంటాయి. అరే ₹2 జర్ర పెట్రోల్ మీద పెరిగితే పెద్ద ధర్నాలు చేసేవాళ్ళు. ₹2 పెరిగితే అట్లాంటిది ఇప్పుడు అడిగి చూసేటోళ్ళు లేడు. వాడు అడిగి చూసేటోళ్ళు లేడు. రేట్లు పెరిగిపోయినాయి, మీటర్ రేట్లు పెరిగినాయి, మీటర్లో రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి బైక్ వాడికేమో 12 కిలోమీటరు, ఆటో వాడికి ₹12 కిలోమీటరు, కారు వాడికి ₹12 కిలోమీటరు. బైక్ వన్ పరిస్థితి ఏంది? బైక్ వన్కి ఎంత 20 ఏళ్ళు పెట్టి మేము ఇంతమంది మేము బైకులు కొనలేమా? ఒకటే మాట అంటున్నారు, అంటే దౌర్జన్యంగా మీరు డబ్బులు అంటే కిలోమీటర్ కూడా 100-200 అడుగుతున్నారు కాబట్టి ఈ యాప్ లను మేము వాడుతున్నాం అని చెప్పేసి కొంతమంది వాదన. దీనికి కిలోమీటర్ 100-200 ఇచ్చింది ఎవరు? మరి ఆటో డ్రైవర్ కి అలవాటు చేసింది ఎవరు? మరి ఆటో డ్రైవర్ కి అలవాటు చేసింది కూడా పబ్లికే కదా. అరే బాబు నడువు, నేను ఇస్తాను, నాకు అర్జెంట్ ఉంది, ₹100 పోయినాడు, నెక్స్ట్ టైం ₹50 ఎందుకు పోతాడు? ఇప్పుడు కస్టమర్లు కూడా ఏం చేశారంటే నువ్వు అవసరం ఉంది బాబు 100 ఇస్తున్నాడు, పక్కనే 100 ఇస్తా అంటే 100 పోయినాడు, 50కి ఎట్లా పోతాడు? అరే మళ్ళీ రెగ్యులేషన్స్ ఎట్లుండాలా? అసలు మీకు మీటర్ కి ఎంత ఉండాలా? మీ మీటర్ మీరు ఎలా ఉండాలి? మాకు మినిమం ₹50 మినిమం ఫేర్ కావాలి, ₹30 కిలోమీటర్ ఉండాలి అని మా డిమాండ్. మేము 30 అంటే వాళ్ళు 30 ఇయ్యరు, వాళ్ళు ఎంత దాని మధ్య చర్చ జరుగుతుంది. కానీ ₹30 కిలోమీటర్ ఇస్తే ఏంటంటే మాకు కూడా కొంచెం పైగా అవుతుంది. డిస్ట్రిక్ట్ పనులు ఎందుకు మేడం? డిస్ట్రిక్ట్ పనులు వాళ్ళ ఊర్లలో ఇప్పుడు మేము పోయి సమ్మక కాడ నడుపుతా అంటే ఊకుంటారు, మేము పోయి వరంగల్ నడుపుతా అంటే ఊకుంటారు, మేము పోయి మహబూబ్నగర్ లో నడుపుతా అంటే ఊకుంటారు. 20,000 పడితే వాళ్ళు బోర్రం బాయ్. ఇవాళ మీరు అన్న బతకండి అన్న, మీరు కూడా మిమ్మల్ని డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళని బతకొద్దు అంటేనేమో డిస్ట్రిక్ట్ ఆటో వాళ్ళు కూడా బతకాలి, కానీ ఇక్కడ ఉండేది ఎడిగి పోవాలి. 2011 నుంచి మేము అదే రేట్ లో ఇప్పుడు దాకా బతుకుతున్నాం. మాది గవర్నమెంట్ ఒకటే డిమాండ్ ఉంది, మా గురించి కొంచెం ఆలోచించండి. మా గురించి పెద్ద మనిషి లాగా ఆయన వచ్చిండు, ఇన్నిసార్లు ఇన్ని యూనియన్ వచ్చింది, ఎవరేం మాట వినలేదు. ఈయన మాట మీద మేము గౌరవించి శాంతిపూర్వకంగా ఇక్కడ వచ్చి ఏం గొడవలు చేయలేదు, ఏం ధర్నాలు చేయలేదు, ఎవరికి రోడ్డు మీద ఆపలేదు. మా సార్ పేరు చెప్పి మీద మా సార్ చెప్పినందుకు అందరు ఏకాయంగా వచ్చి మా సార్ చెప్పిన మాట మీద విలువ ఇచ్చి దాంట్లో ఉన్నాం. మాది గవర్నమెంట్ ఒకటే డిమాండ్, మనం చెప్పిన రేట్ చేయండి సార్, ఎందుకంటే మేము కూడా బతకాలి. మీరు 2014 నుంచి ఒకటే రేట్ పెట్టిరు, 2014 నుంచి అదే ₹14 ₹12 ఉంది. మేము చెప్పేది ఒకటే, ₹20 మా సార్ ఏం చెప్తున్నట్టు దాని మీద ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ టాక్సీ బ్యాన్ చేయండి, దాని వల్ల మాది పొట్ట మొత్తం కొట్టినట్టు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఫ్రీ బస్. మీరు చెప్పండి పూర్తిగా, అంటే ఎలా ఉండాలి అంటారు, అలాగే ఏంటి డిమాండ్స్ ఏంటి? మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఆల్రెడీ 12 ఇయర్స్ నుంచి మా రేట్ కోసం ఆలోచన గవర్నమెంట్ చేయలే, అది ఆలోచన చేసి ఎక్కువ చేయాలి. ఈ రోజు మేము అందరు ఆటో డ్రైవర్స్ బంద్ చేసి ఓలా ఊబర్ ర్యాపిడో 1200 పెట్టిన 300 కి 1200 ఇయర్కి రెడీ ఉన్నదా? ఓలా ఊబర్ ర్యాపిడో పోర్టల్ కి ఏమైనా మర్యాద సీమా ఏం లేదండి. జనరల్ ట్రాన్స్పోర్ట్ గా ఒక బిఫోర్ మీరు చూసినా కదా, 31st నైట్ కి కమిషనర్ పోలీస్ అనౌన్స్ చేసిన ₹20 ఎక్స్ట్రా చేస్తే జైలుకి పంపేద్దామంటే ఓలా ఊబర్ ర్యాపిడో కూడా పంపేసాలి కదా. ఈ రోజు 300 కి 1200 పెట్టిన రేట్, అది కూడా రెడీ. అది సెకండ్ వన్,
సీఎం ఎలక్షన్ బిఫోర్ ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి డ్రైవర్ కి 12,000 ఇద్దాం. 3 years అయింది, 36,000 ఇవ్వాలి కదా. థర్డ్ వన్, ఓలా ఓబర్ ర్యాపిడో మీద ఒక కమిషన్ పెట్టాలి. ఫోర్త్, వైట్ ప్లేట్ వెహికల్స్ యాజ్ పర్ యాక్ట్ వైట్ ప్లేట్ వెహికల్స్ ఓలా ఓబర్ ర్యాపిడో పోర్టల్ ఆర్ లేకుంటే స్విగ్గీ జొమాటో అందరు రన్ చేస్తారబ్బా. ఎల్లో ప్లేట్ పెట్టి రన్ చేయాలి. ప్రతి రోజు గవర్నమెంట్ కి 10 crore rupees లాస్ ఉంది. ఆ లాస్ కూడా గవర్నమెంట్ ఏమైనా ఇది స్కీమ్ లేదా స్కాండల్. ఓలా ఓబర్ ర్యాపిడో పోర్టల్ స్విగ్గీ జొమాటో అందరు పైసలు ఇచ్చింది గవర్నమెంట్ కి, అందుకు నుంచి ఆప్తలే డ్రైవర్ కి ఆప్తారు కంపల్సరీ. అందుకు నుంచి ఈ రోజు మా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు అందరు డ్రైవర్స్ డిస్ట్రిక్ట్ ఆటోకి 3 lakhs ఆటోకి ఇది అలౌ చేసింది. డిస్ట్రిక్ట్ ఆటోకి ఆటో రేట్ ఎంత అంటే 2.5, మా సిటీ లిమిట్ లా ఆటోకి రేట్ ఎంత అంటే 6 lakhs. ఇది న్యాయం. ఇది కూడా థర్డ్ వన్ లేకుంటే ప్రతి డ్రైవర్ కి 2.5 lakhs rupees రిటర్న్ చేయండి. ఆటో డిస్ట్రిక్ట్ ఆటో లేకుంటే హర్యానా నుంచి లేకుంటే కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి పెట్టండి. అంటే ఏంటి అంటే ఎంత మంది ఉన్నారు సిటీ లోపల, ఎంత మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు? టోటల్ 5 lakhs ఆటో డ్రైవర్స్ మనది. 5 lakhs లా 2 lakhs సిటీ డ్రైవర్, 3 lakhs బయట నుంచి వచ్చింది. అది ప్రాబ్లం మెయిన్. వైట్ ప్లేట్ 17 lakhs వెహికల్స్ మేడం, 17 lakhs వెహికల్ ఓలా ఓబర్ ర్యాపిడో పోర్టల్ స్విగ్గీ జొమాటో అందరు రన్ చేస్తారు. అది కూడా గవర్నమెంట్ లీగల్ చేస్తే, ఎల్లో ప్లేట్ చేస్తే కంపల్సరీ. ఒక అమ్మాయికి ఒక ఆటో ఒక బైక్ మీద తీసుకుపోయిన తర్వాత ఆ అమ్మాయి పేరెంట్స్ ఏం చూడాలి, జనరల్ పబ్లిక్ ఏం చూడాలి, అది మంచి లేదండి. ఎల్లో ప్లేట్ పెట్టి ఆటో డ్రైవర్ల దగ్గర పోయిన తర్వాత సపరేట్ ఉంది. ఆటోలా డ్రైవర్ కి సపరేట్, కస్టమర్ కి సపరేట్. 2-wheeler లా సపరేట్ ఉన్నదా? ఏం లేదా. డ్రెస్ కూడా లేదా, ఐడెంటిటీ కూడా లేదా, ఆయనకు లైసెన్స్ కూడా లేదా, హెల్మెట్ కూడా లేదా. అది నడుతుంది. అందుకు నుంచి అది బ్యాన్ చేయాలి. ఓకే, చూస్తున్నారు కదా మొత్తానికి ఏదైతే ఆటో డ్రైవర్లు చెప్తున్న వాళ్ళ డిమాండ్స్ మాత్రం ఇక్కడ లీగల్ గానే మాట్లాడుతున్నారు. వాళ్లకు సంబంధించి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఈ ఎల్లో ప్లేట్ కు సంబంధించి ఉండాలి. అంటే ఇప్పుడు బైకులు నడుపుతున్నా సరే, ఇంకా ఈ స్విగ్గీ జొమాటో ఈ యాప్స్ ఉన్నా సరే, ఇంకా ఈ ఓలా ఊబర్లు అయినా సరే వాళ్ళకు ఎల్లో ప్లేట్ ఇచ్చి వాళ్ళని రన్ చేయాలి. అదే విధంగా ఏదైతే లేకపోతే పూర్తిగా బ్యాన్ చేయాలి. ఇక్కడ దాదాపు 3 లక్షలకు పైగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అని అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తా అన్న ఏదైతే పథకం ఉందో అది కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఇది సాగదీస్తూ, అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఇది సాగదీస్తూనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎలాగో అది చేయలేరు. కాబట్టి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే ఆటోలనైనా బ్యాన్ చేయాలి. అలాగే ఇప్పుడున్న ఏవైతే ఈ ఓలా ఊబర్ ఇవి ఉన్నాయో ఇవన్నీ బ్యాన్ చేస్తేనే ఇప్పుడు వీళ్ళకి సెట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ అంటే వీళ్లకు ఉన్న ఏదైతే ఫైనాన్స్ కావచ్చు, లేకపోతే రోజుకు 500-600 సంపాదించుకొని మా కుటుంబాలని మేము సాధలేకపోతున్నాము అని చెప్పేసి వాపోతున్నారు. ఇది ఇక్కడ సమాచారం. కెమెరామెన్ నీరజ్ తో హారిక, హైదరాబాద్.